ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి 3 BHK. సిద్ధార్థ్ గారు మెయిన్ రోల్ నటించిన ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా ఈ మూవీ అనేది ఒక ఫ్యామిలీ డ్రామా మీద వెళ్ళే స్టోరీ. అండ్ అలాగే ఈ మూవీలో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ తన సొంతింటి కలని చెప్పే పాయింట్ కూడా ఈ మూవీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఎమోషనల్ పరంగా చెప్పుకోవచ్చు వస్తే ఈ ఎమోషనల్ పరంగా చాలా బాగా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు. తన లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ అలాగే వాళ్ళ పిల్లల లైఫ్ ని కూడా స్పాయిల్ చేస్తాడు. ఆ పాయింట్లు చాలా బలంగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఫాదర్ పిల్లల యొక్క ఇష్టాన్ని గాని పిల్లల యొక్క ఒపీనియన్ గాని తెలుసుకోకుండా పక్క వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తను చేసే పనులు కూడా చాలా చాలా ఎంగిచ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే తండ్రి మాటని ఎదిరించలేక కొడుకు ఫేస్ చేసే స్ట్రగుల్స్, తండ్రిని ఇబ్బంది పెట్టకూడదని సో కూతురు సాక్రిఫికేషన్స్ చాలా చాలా ఎంగిచ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి హౌస్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కి హౌస్ అనేది ఒక డ్రీమ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఒక హౌస్ లో తను ఉంటే తనకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ అలాగే తన పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అని తను కనే కలలో బాగున్నప్పటికీ బట్ తనేంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో పిల్లల్ని చదివిస్తూ తను సేవింగ్స్ చేయడం, ఆ సేవింగ్స్ అన్ని కూడబెట్టి తీరా ఫ్లాట్ కొందామని వెళ్ళే టయానికి ఆ ఫ్లాట్ రేట్లు డబల్ రేట్లు పెరిగిపోవడం అండ్ అలాగే కొనలేక సో తను కొన్ని సంవత్సరాలుగా స్ట్రగుల్ అవ్వడం. సో ఇవే మెయిన్ ఎంగేజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ సిద్ధార్థని ఫెయిల్యూర్ గా చూపించిన పాయింట్ బాగున్నప్పటికీ బట్ ఆ ఫెయిల్యూర్ పాయింట్ ని హోల్ మూవీ లాగడం నాకు అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మెయిన్ గా డైలాగులు అనేవి ఇంకొంచెం బలంగా పెట్టుంటే బెటర్గా ఉండేది. స్క్రీన్ ప్లే అది ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఓవరాల్ మూవీ మొత్తం సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా మూవీ మొత్తం చూడాలి అంటే ఫస్ట్ హాఫ్ ని భరించాల్సిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కాస్త ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన శరత్ కుమార్ అలియాస్ వాసుదేవ్ తన ఒక అద్దెంట్లో ఉంటాడనమాట. సో ఆ అద్దెకి ఉండే వాళ్ళు పెట్టే కండిషన్స్, వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ చూసి ఎలాగైనా సరే ఒక సొంత ఇల్లు కొనాలనుకుంటాడు. ఆ కొనడానికి తను చేసే ప్రయత్నాలు ఏంటి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ గా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీ మొత్తం ఒకే ఎమోషన్ మీద వెళ్ళిపోయిందే గానీ ఎక్కడ కామెడీ అనేది యాడ్ చేయలేదన్నమాట. సెకండ్ హాఫ్ లో ఈ మూవీలో యోగ్ బాబు క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆయన ఉన్నంత వరకు కాస్త కామెడీ అనేది వర్క్ అనమాట. బట్ హోల్ మూవీ మొత్తం ఒక ఎమోషనల్ వేలో అలా సాగేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఎక్కడ దానికి ఒక కంక్లూజన్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటున్నానంటే సో ఒకే ఎమోషనల్ డ్రామా మీద వెళ్ళిపోతూ ఉంటే కాస్త బోర్ ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక ఎమోషన్ అక్కడక్కడ కాస్త కామెడీ సీన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకొంచెం ఎంగేజ్ ఉండిద్ది అనమాట. బట్ ఫస్ట్ హాఫ్ లో సిద్ధార్థ్ యొక్క లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ట్రాక్ బాగున్నప్పటికీ బట్ మెయిన్ ఏంటంటే సో ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యల మీద లైఫ్ అనేది ఎంత కాంప్లికేటెడ్ గా ఉండిద్ది, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ బతకడానికి సో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనే పాయింట్లు కూడా చాలా బలంగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూవీ క్లైమాక్స్ అనేది నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఏంటంటే ఎమోషన్ తో పాటు కామెడీ కూడా యాడ్ చేసి ఉంటే బెటర్ నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ వస్తే మెయిన్ గా సిద్ధార్థ్ అండ్ అలాగే శరత్ కుమార్ వాళ్ళిద్దరు పోటీ పడి యాక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ అయినా అంటే తల్లి క్యారెక్టర్ అవ్వండి, చెల్లి క్యారెక్టర్ అవ్వండి, సిద్ధార్థ్ వైఫ్ క్యారెక్టర్ అవ్వండి, వాళ్ళ యాక్టింగ్ అనేది టూపడిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ మ్యూజిక్ అనేది నాకు సోసబుల్ చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని ఎమోషన్ సీన్స్ లో మ్యూజిక్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది నాకైతే అనిపించింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి ఓ పరంగా ఎంగేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి 3 BHK మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.